వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నారు. నుమాన్, ఓవర్ టు యు. విజయ చంద్రిక, ఇటు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా ఫిర్యాదులను తెలుసుకుంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్. మరోవైపు అంటే జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్లో 6 జోన్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చేటటువంటి ఫిర్యాదులను కూడా జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఆ ఫిర్యాదులు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. రాగల 2-3 రోజుల పాటు ఇదే స్థాయిలో భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురనున్నటువంటి నేపథ్యంలో ఈ జీహెచ్ఎంసీ యంత్రాంగం అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు ఇటు మాన్సూన్ టీంలను దాంతోపాటు ఇటు హైడ్రా టీమ్స్ అన్నింటినీ కూడా అప్రమత్తం చేసేగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో ఉన్నాము. మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇటు 150 డివిజన్ల పరిధిలో వస్తున్నటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. సో వారి ఫిర్యాదులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు జీహెచ్ఎంసీ టీమ్స్ కూడా తెలుసుకునే విధంగా కూడా సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ కూడా మొత్తం వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. సో రాగల 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఏదైతే మనం చూస్తున్నామో వస్తున్నటువంటి ఫిర్యాదులన్నీ కూడా వీరికి వస్తూ ఉంటాయి. సో వీరి ఫిర్యాదులన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ కర్నర్ కూడా ఉన్నారు. సో వారు కూడా అధికారులతో కలిసి ఏదైతే ఫిర్యాదులు ఏమొస్తున్నాయి, ప్రధానంగా కంప్లైంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఇప్పటికే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సో చెప్పండి, ప్రధానంగా అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ మన టీమ్స్ అన్ని ఫీల్డ్లో ఉన్నారు. హైదరాబాద్తో పాటు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాటు కోఆర్డినేట్ చేసుకుని, ట్రాఫిక్ పోలీస్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని అక్కడక్కడ స్టాటిక్ ఏరియాలో వారు కంటిన్యూస్ పనిచేస్తున్నారు. వీఆర్ ఐడెంటిఫైడ్ సమ్ చోకింగ్ పాయింట్స్. లాస్ట్ 2-3 డేస్ ముందు వర్షంలో కూడా ఎక్కడెక్కడ మేజర్గా ప్రాబ్లం అయిందో ఇప్పుడు మనకు ఆల్రెడీ కేసీపీ ఏరియా, దిస్ రాజ్భవన్ ఏరియాలో ఇంత ప్రాబ్లం లేదు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ బికాజ్ వీ డెవలప్ సమ్ వాటర్ హార్వెస్టింగ్ సక్సెస్ఫుల్ కొంచెం అది సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో బట్ మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడ వస్తుందినా టోలిచౌకి ఫ్లైఓవర్ దగ్గర, అదేవిధంగా దెన్ ఎన్ఎఫ్సిఎల్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ దగ్గర, అదేవిధంగా మేదీ జంక్షన్ దగ్గర ఒకటి, అండ్ మల్కం చెరువు దగ్గర లాస్ట్ టైం జరిగింది. సో ఈ ఏరియా వల్ల ఆ టైంలో అక్కడ కంటిన్యూస్ రెయిన్ఫాల్ మైత్రివనం ఈ ఏరియాలో కంటిన్యూస్ రెయిన్ఫాల్ మోర్ దెన్ 100 సెంటీమీటర్ రావడం వల్ల 100 సెంటీమీటర్ mm వల్ల వీ కెన్ ఏబుల్ టు నాట్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఏరియా. సో నౌ వీఆర్ పర్సనలీ మానిటరింగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో విత్ హైడ్రా. సో ఎన్ష్యూర్ ద ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళడానికి మనం ఎంత ఫాస్ట్గా చేయాలో అది కూడా చేస్తున్నాం. హుస్సేన్ సాగర్ కూడా భారీగా వరద చేరుతుంది. సో హుస్సేన్ సాగర్ లెవెల్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. సో ముఖ్యంగా హుస్సేన్ సాగర్ దిగువ ఉన్నటువంటి బస్తీలు కానివ్వండి, కాలనీల ప్రజలు ఎలా అలర్ట్ చేస్తున్నారు? సో ఆల్రెడీ వీ గివెన్ అలర్ట్ టు దమ్ హుస్సేన్ సాగర్ బేస్డ్ ఆన్ ద FTL లిమిట్స్ అండ్ బేస్డ్ ఆన్ ద లెవెల్. ఆల్రెడీ మన అక్కడ కంటిన్యూస్గా ఇరిగేషన్ టీమ్స్ అక్కడే ఉంది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. వారే రెగ్యులేట్ చేస్తారు ఫ్లో, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వీఆర్ గివింగ్ కీప్ ఆన్ అలర్టింగ్ ద లో ఏరియా చేస్తున్నాం. ఇప్పటికే మీరు ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నారు. ఇటు ముసారంబాగ్, మలక్పేట, లోతట్టు ప్రాంతాలు కూడా వెళ్తున్నారు. సో అక్కడ స్థానికుల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అంటే ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి ఏంటి? మేజర్ కంప్లైంట్ ఎక్కడ చెట్టు పడిపోయిందన్నా లేదన్నా ఎక్కడన్నా ఈ వర్షం వల్ల బెద పాటుకులు ఉంది, దట్ ఆల్సో రెక్టిఫై చేస్తున్నాం. సో దాంతోపాటు మేజర్గా మనకు ఎక్కడెక్కడ వాటర్లో ఇంటి లోపల వాటర్ వెళ్ళింది అక్కడ కూడా మన తహసీల్దార్తో కోఆర్డినేట్ చేస్తూ రిలీఫ్ మెషర్స్ కూడా చేస్తున్నాం. కంట్రోల్ రూమ్ కి కంప్లైంట్స్ రెగ్యులర్గా ఎలా వస్తున్నాయి సార్? సమస్యలు ఎప్పటి వరకు సాల్వ్ అవుతున్నాయి? ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? సో మేజర్ ట్రాఫిక్ రిలేటెడ్ వస్తుంది, దే విల్ కోఆర్డినేట్ విత్ ట్రాఫిక్ పోలీస్ చేస్తున్నాం. అండ్ అదర్ నెక్స్ట్ ఈజ్ అబౌట్ ట్రీ ఫెల్లింగ్ రావడం అవకాశం ఉంటుంది, అది కూడా చేస్తున్నాం. దెన్ ఇంటి లోపల వాటర్ రావడం అది ఒక మేజర్ కంప్లైంట్, అది ఆల్రెడీ మన టీమ్స్ వెళ్ళి డీసీ టీమ్స్ వెళ్ళి అక్కడ రెక్టిఫై చేస్తున్నారు. హైడ్రా టీమ్స్ తో కూడా కోఆర్డినేట్ చేసుకునే వర్క్ ఎలా జరుగుతుంది? వెరీ వెల్ కోఆర్డినేటింగ్ ద హైడ్రా ఇస్ వర్క్ as EVDM before in our under same GHMC only. Now ఏరియా పెరిగింది తప్ప వారు కూడా సేమ్ లొకాలిటీ తెలుసు, మన టీం కూడా వారితో ఏ బంధం లేకుండా కోఆర్డినేషన్ చేస్తారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఇప్పటికే మూసీకి కూడా వరద విపరీతంగా పెరిగింది. ఇటు మూసారంబాగ్ కానివ్వండి, చాదర్ఘాట్, సో ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా అలర్ట్ చేస్తున్నారు? మూసీ ప్రాంతంలో ప్రత్యేకంగా ఎల్బీ నగర్ అండ్ చార్మినార్ జోన్లో ఆల్రెడీ అలర్ట్ చేసాం.
ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్న ఏరియాలో ఆల్రెడీ డీసీస్ అండ్ తహసీల్దార్ అండ్ లోకల్ పోలీస్ స్థానిక ఎస్హెచ్ఓస్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వారు ఒక్కసారి ఇంకా అంత రెడ్ అలర్ట్ ఆ ఏరియాలో ఇవ్వలేదు బికాస్ ఆన్ ద మూసీ ఫ్లో వచ్చిందిన లో లేయింగ్ ఏరియా కూడా షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ గా హైదరాబాద్ నగరవాసులకు ఇంకొక 2-3 రోజుల పాటు ఇలాగే భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో కమిషనర్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఐ రిక్వెస్ట్ దెమ్ టు స్టే హోమ్ అండ్ అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్. దానివల్ల వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ ట్రాఫిక్ ఫ్లో కూడా ఈజీగా అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే ఇటు అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అయితే చెప్తున్నారు. మరోవైపు వస్తున్నటువంటి ఫిర్యాదులు కూడా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నాము. సో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు క్లియర్ చేయడానికి ఏదైతే కంట్రోల్ రూమ్ లో కూడా ప్రత్యేకంగా ఏదైతే కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు కూడా ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నట్లు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ చెప్తున్నారు. మరోవైపు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నామని జిహెచ్ఎంసీ కమిషనర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో విజయచంద్రిక. థ్యాంక్ యూ నుమాన్.